హ్యాడ్ ఏ నైస్ స్లీప్. ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకున్నాను. రాగానే ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకొని నవ్ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద హోటల్ టు న్యూ శాండ్ బీచ్ అండ్ లైట్ హౌస్ అనమాట. సో నిన్న చూసింది మనం ఓల్డ్ లైట్ హౌస్, ఇప్పుడు చూడబోయేది న్యూ లైట్ హౌస్. మామూలుగా అయితే ఎంట్రన్స్ టికెట్ ఉంది, ఎలా చేస్తారు. మనకు అన్ని మూసేస్తూ అన్ని అడ్డం పడుతూ వస్తున్నాయి కదా, చూడాలి. అది పరిస్థితి. ఈసారి ఎవడో గట్టి కోరుకున్నాడు రా, ఈ ట్రిప్ సరిగ్గా జరగకూడదని. బాగా దిష్టి తగిలింది ఈసారి ట్రిప్కి. సో చూసారు కదా, క్లోజ్డ్, టెంపరరీలీ క్లోజ్డ్. ఎందుకంటే ఏదో లిఫ్ట్ వర్క్ జరుగుతుందంట, లిఫ్ట్ ఇన్స్టాల్ చేస్తున్నట్టున్నారు మేబీ, దానికోసం క్లోజ్ చేశారు. ఎంట్రీ టికెట్ ప్రైసెస్ కూడా ఇక్కడ లిస్ట్ చేశారు. పైకి కనుక ఎల్లుంటే మాత్రం వ్యూస్ చాలా సూపర్ వచ్చుండేవి. ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ హ్యాపెన్స్, నాట్ ఆల్ ట్రిప్స్ ఆర్ లైక్ అంతా మనం వెళ్ళినట్టు అన్నీ చూసేసి వచ్చేస్తామని కాదు కదా. అన్న క్లోజ్డా? అవునా? హౌ మెనీ డేస్ అన్న? 2 months. ఓ, సో ఇప్పుడప్పుడే అయ్యేటట్టు కూడా కనబడట్లేదు. 2 months క్లోజ్ అంట. నా ఎదురుగుండా ఒక అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. సో ఇక్కడ విచిత్రంగా అమ్మవారి విగ్రహం పడుకొని ఉంది. ఒకసారి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. కొంచెం అదొక్కటే వెరైటీగా కనపడింది ఇక్కడ. చూసారా అక్కడ? జనరల్గా అలా నేనైతే ఎక్కడా చూడలేదు ఆల్ ఓవర్ ఇండియాలో. మరి ఇక్కడ అమ్మవారి విగ్రహం ఎందుకు ఇలా పడుకొని ఉన్నట్టు ఉన్నారో నాకు తెలియట్లేదు. సో దాని ఎదురుగుండానే టెంపుల్. సో టెంపుల్ కూడా ప్రస్తుతానికి క్లోజ్ చేసింది. టైం ఇంకా ఏమో మేబీ ఈవినింగ్ ఇంకా అవ్వలేదు కదా, ఈవినింగ్ ఓపెన్ చేస్తారేమో. సో ఇదొకటి ఐ ఫైండ్ ఇట్ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ గుంటూరు దగ్గర ఒక బీచ్ ఉందన్నమాట. అంటే గుంటూరు దగ్గర అంటే గుంటూరు నుంచి ఒక 40-50 kilometers డిస్టెన్స్లో. సో ఆ బీచ్ దగ్గర ఏదో లైట్ హౌస్ ఉంటే నేను ఆల్రెడీ లైట్ హౌస్ కూడా చూసేసాను. సో ఇదంతా హర్ట్ చేయదు నన్ను, ఇది క్లోజ్ చేయడం. సో బొటానికల్ గార్డెన్ క్లోజ్ చేయడం కూడా పెద్ద హర్ట్ చేయదు. బట్ ఎనీవే, క్లోజ్ చేయడం, పాండిచేరి ఇంత దూరం వచ్చాక ఇక్కడ క్లోజ్ చేయడం కొంచెం డిసప్పాయింటెడ్. బట్ నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇది లైట్ హౌస్. సో వరుసగా లైట్ హౌస్ నుంచి 4 బీచ్లు ఉంటాయి. ఒకటి లైట్ హౌస్ బీచ్, అంటే లైట్ హౌస్ దగ్గరే ఉండేది లైట్ హౌస్ బీచ్. తర్వాత ఇది పాండి మెరీనా బీచ్, తర్వాత వైట్ శాండ్ బీచ్, ఉప్పలం హార్బర్ బీచ్ అనమాట తర్వాత. సో అలా 4 beaches అండ్ ఈ స్ట్రెచ్ అయిపోద్ది. సో నిన్న మనం చూసాం కదా రాక్ బీచ్, పాండి బీచ్, పుదుచ్చేరి బీచ్, అలానే దాని కంటిన్యూషన్ బీచెస్ అనమాట ఇవి. సో దాని తర్వాత వచ్చేది లైట్ హౌస్, లైట్ హౌస్ తర్వాత ఈ 4 beaches. సో అక్కడ పైర్ ఉంటుంది ఒకటి లాస్ట్ హార్బర్ బీచ్ దగ్గర, ఆ పైర్తో ఎండ్ అయిపోద్ది అనమాట ఈ స్ట్రెచ్. మనం వరుసగా అలా 4 beachలు చూసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ లాస్ట్ ఆ పైర్ విల్ బి ఇంట్రెస్టింగ్. సో అక్కడ దూరంగా ఒక ఇది కనబడుతుంది కదా యూ షేప్లో, అదే లైట్ హౌస్ బీచ్. నా వెనకాల చూడండి, జాయ్లాండ్ అమ్యూజ్మెంట్ పార్క్ ఇది. సో ఇది పాండి మెరీనా బీచ్లో ఉంది. సో ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు దీస్ అమ్యూజ్మెంట్ పార్క్స్ అండ్ ఆల్, మీకు 2 అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉన్నాయి. ఒకటి గరుడ పార్క్ దగ్గర, ఇంకొకటి పాండి మెరీనా బీచ్ దగ్గర. సో ఇదే వైట్ శాండ్ బీచ్. సో దీనికి వైట్ శాండ్ బీచ్ అని ఎందుకు పేరు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. మేబీ ఇక్కడ కనుచూపు మేరలో మొత్తం శాండ్ ఉండడం వల్ల వచ్చినట్టుంది. వైట్ శాండ్ అయితే లేదు కానీ బీచ్ అయితే ఉంది. మధ్యలో కనబడుతున్నాయి కదా యూ షేప్లో 2 పైర్స్, అది హార్బర్ లాగా అనమాట. ఇక్కడ ఐల్ ఆఫ్ పాండి అని కనబడుతుంది కదా, అక్కడ దాకా వెళ్ళేసి విల్ గో బ్యాక్ టు నెక్స్ట్ డెస్టినేషన్. ఆ వెనకాల ఐల్ ఆఫ్ పాండి దగ్గర 10 నిమిషాలు వెయిట్ చేసాం. దిగుతానే ఉన్నారు, ఫోటోలు దిగుతానే ఉన్నారు. ఇది దాటాక కూడా బీచెస్ ఉన్నాయి, బట్ ఈ రోజు ఐటినరీలో అవి లేవు. కొంచెం ముందుకు వస్తే మనకి ఈ పైర్ వస్తుంది. సో పైర్ అంటే సముద్రంలో కొంచెం ముందుకెళ్ళి ఒక చిన్న వ్యూ పాయింట్ లాగా అనమాట. దీని పేరు పాండి మెరీనా వ్యూ పాయింట్.
మెరీనా బీచ్ ఎదురుగుండా ఈ ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫుడ్ కోర్ట్. అంటే ఎన్ని రకాల ఫుడ్స్ ఉండాలో అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. నెక్స్ట్ మనం వచ్చిన ప్లేస్ భారతీ పార్క్ అన్నమాట. సెంట్రల్ పార్క్ లాగా ఒక రకంగా పాండిచేరికి. సో నిన్న మనం ప్రొమెనేడ్ బీచ్ దగ్గర మహాత్మా గాంధీ స్టాచ్యూ చూసాం కదా, దానికి కరెక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది అనమాట. సో మన బెంగళూరులో కబ్బన్ పార్క్ లాగా అలా ఫేమస్. అంత పెద్దది కాదు కానీ ఫేమస్ అనమాట. ఇది వచ్చేసి భారతీ పార్క్ మధ్యలో ఉంటుంది అనమాట. దీని పేరు ఆయ్ మండపం. ఆయ్ మండపం అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఆయ్ అంటే ఒక ఫ్రెంచ్ ఉమెన్ అనమాట. సో అప్పుడు ఫ్రెంచ్ కొలోనియల్ రూల్ ఇక్కడ పాండిచేరిలో జరుగుతున్నప్పుడు ఒక రిజర్వాయర్ ఇక్కడ ఉండేది. సో ఆ రిజర్వాయర్ కట్టడానికి, సిటీకి వాటర్ సప్లై చేయడానికి ఆయన ఆవిడ వాళ్ళ ఇల్లు కూడా డిస్ట్రాయ్ చేసేసి అలా చేసిందనమాట, ఒక త్యాగం. సో ఇన్ మెమరీ ఆఫ్ హర్ అది కట్టారు. సో ఇది నెపోలియన్ టైంలో, ఎప్పుడో ఫ్రెంచ్ రూల్ ఉన్నప్పుడు అప్పుడు కట్టింది. ఇంకా చూడండి ఎలా ఉందో. మిడిల్ ఆఫ్ ద పార్క్ లో ఇది ఒక చిన్న ప్లే ఏరియా అన్నమాట. ఇక్కడ ప్లే ఏరియా ఉంది, అక్కడ కూర్చోడానికి లాన్ ఉంది. ఈ రోజుకి అనుకున్న ప్లేసెస్ అయిపోయినాయి. అండ్ ఇందాక చెప్పా కదా ఫుడ్ కోర్ట్ అని. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము తినడానికి. అక్కడ ఫుడ్ కోర్ట్ లో తిని అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక పని బ్యాలెన్స్ ఉండిపోయింది, షాపింగ్ చేయడం. అదొక్కటే ఈ రోజుకి బ్యాలెన్స్. అండ్ ఈ పార్క్ కి ఎటువంటి ఎంట్రన్స్ ఫ్రీ లేదు, మొత్తం ఫ్రీయే, ఫ్రీగా వచ్చేయచ్చు. అండ్ 7కి క్లోజ్ అనమాట ఈ పార్క్. అలా వెనకాల ఫుడ్ కోర్ట్ లో ఇలా మిల్క్ షేక్ తీసుకొని అలా సముద్రం చూస్తూ తాగుతూ ఉంటే ఇట్స్ అ వైబ్. ఎంత ప్రశాంతంగా ఉందంటే, పౌర్ణమి కదా, సూపర్ ఉంది సముద్రం అయితే. ఆ మూన్ రిఫ్లెక్షన్స్ సీలో పడుతూ అదిరిపోయింది. మొత్తం మనం పాండిచేరిని 3 zones గా డివైడ్ చేసుకుంటే బీచెస్ ని యాక్చువల్లీ 4 zones అవుతాయి. ఒకటి సెరెనిటీ బీచ్ సైడ్, రెండోది ప్రొమెనేడ్ బీచ్ సైడ్, మూడోది ఇక్కడ పాండి మెరీనా బీచ్ సైడ్, అండ్ ఫోర్త్ది అక్కడ ఈడెన్ బీచ్ అనమాట. సో ఇలా 4 zones. 4 evenings యూ కెన్ స్పెండ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ హియర్. సో అది నేను సపరేట్గా దానికి ఐటినరీ వ్లాగ్ చేస్తాను. సో దానిలో చెప్తా ఇంకా క్లియర్గా. అండ్ ఫుడ్ కోర్ట్లో వీ హ్యావ్ ట్రైడ్ కొన్ని ఫుడ్స్. ఓవరాల్ అయితే ఫుడ్ కోర్ట్ యావరేజ్, అంత ఏమి ఫుడ్ గురించి అయితే అంత ఎక్స్పెక్ట్ చేసి ఏం రావక్కర్లేదు, బేసిక్ అంతే. వీఆర్ లీవింగ్ రైట్ నౌ. వీఆర్ గోయింగ్ టు మార్కెట్, చిన్న షాపింగ్కి. అది కూడా ఏమన్నా ఉంటే బ్యాక్ టు ప్రొమెనేడ్ ఏరియా. అదిగోండి మహాత్మా గాంధీ స్టాచ్యూ అక్కడ వెనకాల. మేజర్లీ హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ ఎక్కువ. ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం షాపింగే అనమాట.